మా మా తమ్ముడు అన్న బ్రదర్, మా తమ్ముడు, మాది పోలేపల్లి, నల్గొండ డిస్టిక్. మావోడు చిన్నప్పటి నుంచి హై స్కూల్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్, కాలేజీలో ఫస్ట్ క్లాస్ మార్క్స్, బీటెక్ చేసిండు మల్లారెడ్డి కాలేజ్, ఎక్కడ ఫస్ట్ క్లాస్ మార్క్స్. అన్నం తిననిక మాకు అసలు అసలు అశోక్ నగర్లో పంపించడానికి గిట్ట మాకు అక్కడ డబ్బులు లేవు. ప్రూవ్ చేయండి మాకాడ డబ్బులు, మాకు మా ఇంటికాడ పంపించండి అధికారులు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అని. నాకు ఇక్కడ అది ఎస్సీ స్టడీ సర్కిల్లా అది గిట్ట గవర్నమెంట్ రాసి ఎగ్జామ్ రాసి అందులో అన్నం తినకుండా 5 yearsకి వెళ్ళి ప్రిపేర్ అవుతుంది యూపీఎస్సీకి. 5 yearsకి వెళ్ళి ప్రిపేర్ అయ్యి ఇవాళ మాకు ఒక దారి వచ్చింది అనుకునే లోపల మాకు మళ్ళీ తీసుకోబోతున్నారు సార్. మాకు ఎలాంటి ఇప్పుడు 3 కోట్లు అనే పదం ఇప్పుడు మేము వింటున్నాం ఫస్ట్ టైం, ఇప్పుడు అంటే చూస్తున్నాం. కానీ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు 3 కోట్లు తీసుకున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు అడిగారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే అది నిజంగా ఆరోపణైనా నిజంగా తీసుకున్నారు అనుకుంటున్నారు సార్. మా కాడ 3 కోట్లు కాదు సార్, 3 లక్షలు లేవండి, 3 లక్షల రూపాయలు లేవు. నా నా ఇప్పుడు నేను చెప్తున్నాను అడ్రస్ చందంపేట, దేవరకొండ, పోలేపల్లి, ఎక్కడ వచ్చి నా ఇంటికాడికి వచ్చి ఒకసారి చూడండి నా వ్యవస్థ ఎట్లా ఉన్నదో. ఒకసారి చూడండి, మీరు మీడియా మిత్రులు విజ్ఞప్తి చేస్తున్నాం, అక్కడ వచ్చి చూడండి మా వ్యవస్థ, మా గోస ఎట్లా ఉన్నదో. 3 కోట్లు కాదు 3 లక్షలు పెట్టే స్థితిలో మేము లేము సార్. అవన్నీ రాజకీయ ఆరోపణలు మా స్టూడెంట్ మీద చేయవద్దండి దయచేసి. మీ రాజకీయం ఉంటే రాజకీయం ద్వారా తెలుసుకోండి, మీకు ఏమైనా అవుతుంటే రాజకీయాల ద్వారా తెలుసుకోండి. దయచేసి స్టూడెంట్కి ఇంట్లో లాగవద్దు సార్, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, స్టూడెంట్కి ఇంట్లో లాగవద్దు. అంటే ఫైనల్ గా మీరు ఏం అడగదలుచుకున్నారు గవర్నమెంట్? అంటే మనకి టీజీపీఎస్సీ ఏదైతే పేపర్లు దీన్ని మరి కోర్టు మళ్ళీ రివాల్యుయేషన్ అని చెప్తుంది, మరి రివాల్యుయేషన్ అంటే మీకు టీజీపీఎస్సీ మీద నమ్మకం ఉందా, లేదంటే ఎట్లా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సార్ మాకు టీజీపీఎస్సీ మీద నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది. రివాల్యుయేషన్ చేసినా మాకు పర్వాలేదు, మేము జెన్యున్గా చదివి వచ్చిన స్టూడెంట్లు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ దయచేసి మేము చదివిన ర్యాంకులని మా ర్యాంకు మా జాబ్ మాకు కావాలి సార్. ఇదే మేము చేసుకునే విజ్ఞప్తి. మాకేమైనా ఉంటే, మా లోపాలు ఏమైనా ఉంటే దయచేసి మాకేమైనా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇంకేమైనా చేయండి, కానీ దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. Subscribe us and press the bell icon for more interesting updates.